పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మహాదూతలైనటువంటి గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలుల యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 18, 19, 20 వచనములు. అంతట జకరియా గబ్రియేలు దూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్యకు కూడా వయసు మళ్ళినది కదా అని పలికెను. అప్పుడు గబ్రియేలు దూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో నిలిచి ఉండువాడను. ఈ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడవై ఉందువు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 29వ తారీఖు కథోలిక క్రైస్తవులందరికీ కూడా ఒక పర్వదినం అని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 29వ తారీఖున మహాదూతలైనటువంటి గబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలుల యొక్క మహోత్సవాన్ని కథోలిక శ్రీసభ కొనియాడుతుంది. ప్రథమంగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవదూతలు ఎవరు అంటే దేవుని యొక్క శక్తికి ప్రతిబింబాలు వారు. దేవుని యొక్క శక్తి వారిలో ప్రతిబింబిస్తుంది, వారిలో వ్యక్తం చేయబడుతుంది, వారిలో కనబడుతుంది. దేవుని యొక్క మహిమ వారిలో కనబడుతుంది. వారు దేవుని యొక్క వార్తావహులు, సందేశకులు. దేవుని పక్షాన మనల్ని కాపాడేటువంటి వారు, రక్షించేటువంటి వారు. దేవుని ఆజ్ఞ మేరకు ముందుకు వెళ్ళే ముందుగా చిన్న వివరణ ఇస్తాను. గాబ్రియేలు దూత బాప్తిస్మ యోహాను గారి తండ్రి అయినట్టు జకరియా వద్దకి అతడు దేవుని సన్నిధిలో పూజను చేస్తుండగా అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి యోహాను అని పేరు పెట్టని కూడా చెప్పారు. కానీ యాజకుడై ఉండి కూడా దేవుని యొక్క సందేశాన్ని నమ్మల, దేవుని యొక్క దూత సందేశాన్ని నమ్మల. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో నిలిచి ఉండువాడను. ఎక్కడుంటారు దేవదూతలు? దేవుని సన్నిధిలో ఉంటారు. ఈ శుభ సమాచారం నీకు తెలియజేయుటకు పంపబడితిని, నాదేం లేదు అంటాడు. చూడండి, దేవదూత నేను పంపబడ్డాను, దేవుని యొక్క సందేశాన్ని మోసుకుని వచ్చిన వార్తావహుడు. ఆ తరువాత ఒక మాట, ముఖ్యమైన మాట, లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనములో దేవుని యొక్క దూత ఏమంటున్నారో వినండి. నీవు దేవుని విశ్వసింపనందున. అదేంటి? దూతను కదా విశ్వసించింది, దూత కదా చెప్పింది నీ కుమారుడు కలుగుతాడని. దేవదూత ఏమంటున్నాడు? నీవు దేవుని విశ్వసింపనందున, నేను చెప్పిన మాటలు విశ్వసింపనందున అని చెప్పట్లా. నీ కుమారుడు కలుగుతాడంటే దేవుని యొక్క దూత దేవుని విశ్వసింపనందున. అవును ప్రియులారా, ఆ మాటలు దూతవి కాదు, దేవునివి. దేవుని పక్షాన, దేవుని పేరిట దేవుని యొక్క వార్తావహుడిగా వస్తారు. కాబట్టి దూతలు ఎవరు అంటే దేవుని పక్షాన కార్యాలు చేసేవారు, దేవుని యొక్క శక్తిని ప్రతిబింబించేటువంటి వారు, వ్యక్తపరచేటువంటి వారు. దే ఆర్ నథింగ్ బట్ ద what we see with our spiritual eyes. God's power is shown through them and in them. ఈరోజు మనం ముగ్గురు దేవదూతల యొక్క మహోత్సవాన్ని, మహాదూతలు, అతిదూతలు అయినటువంటి గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలుల యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటున్నాం. ఈ దూతల యొక్క పేర్లు కూడా మనకి చాలా గొప్ప సందేశాన్ని ఇస్తాయి. అసలు ఆ పేర్లలోనే వాళ్ళు ఏం చేస్తారంటూ తెలియజేయబడుద్దండి. ఆ పేర్ల యొక్క అర్థాన్ని, హిబ్రూ భాషలో వాళ్ళకున్న పేర్ల యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గాబ్రియేల్ అనగా దేవుడే నా శక్తి అని అర్థము. గాబ్రియేలు అనగా దేవుడే నా శక్తి, దేవుని యొక్క వార్తావహుడు, దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని వెళ్ళేటువంటి వాడు.
రఫాయేలు అనగా దేవుడు స్వస్థపరుస్తాడు అని అర్థం. యెహోవా రఫా అంటాం చూడ, యెహోవా రఫా, దేవుడు స్వస్థపరచువాడు. రఫాయేలు, రఫా. మిఖాయేలు అంటే దేవుని వంటివాడు, దేవుని శక్తిని పొందుకున్నటువంటి వాడు, శక్తిమంతుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మహాదూత గురించి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకొని వారిలో ఉన్న శక్తిని గ్రహించి వారి ద్వారా మనం మన జీవితాలకి ఏం పొందుకుంటాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గబ్రియేలు సన్మనస్కుడు. ఆయన మనకి దేవుని నుండి శుభవర్తమానాన్ని, దీవెనలను, మంచి మంచి కార్యాలు తెచ్చేటువంటి వాడిగా మనకు కనబడతాడు. ఉదాహరణకి లూకా సువార్త 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. మొదట గబ్రియేలు దూత గొడ్రాలైనటువంటి, పిల్లలు లేనటువంటి జకరియా దగ్గర పంపించి ఎలిజబెత్ అమ్మకు, జకరియాకి శుభవర్తమానాన్ని ఇచ్చాడు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుంటాం పిల్లలు 25వ వచనం వరకు కూడా. ఆ తరువాత వెంటనే మరలా అదే గబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి శుభవర్తమానాన్ని మోసుకుని వచ్చింది. ప్రియులారా, గబ్రియేలు దూత మన జీవితంలో ఆనందాన్ని నింపేటువంటి వాడిగా కనబడతాడు. దేవుని యొక్క శుభవర్తమానాన్ని, ఆశీర్వాదాలను, దీవెనలను తెచ్చేటువంటి వాడిగా కనబడతాడు. గబ్రియేలు దూత ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకోవచ్చు. మన జీవితాలలో కష్టాలు, శ్రమలు, బాధలు ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండమని. గబ్రియేలు దేవదూత ప్రియులకు దేవుని బిడ్డలారా ఓదార్చేటువంటి వాడిగా కూడా కనబడతాడండి. ఉదాహరణకి మీరు ప్రియులకు దేవుని బిడ్డలారా గబ్రియేలు దూత గురించి తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకోండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకోండి ప్రియులారా. చదువుతాను, వినండి. అప్పుడు నాకు మనుష్యుల గొంతు వినిపించినది, గబ్రియేలు, ఈ దర్శనానికి అర్థమును నాకు తెలియజేయి. ఆయన మనకు వివరించేటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని కనబడుతున్నాడు. ఆ తరువాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో గబ్రియేలు, నేను ముందు చూసిన మనుష్యుడు వేగముగా ఎగిరి నా దగ్గరకు వచ్చాను. గబ్రియేలు ప్రియులారా దేవుని యొక్క దర్శనాలను వివరించేటువంటి వాడిగా మనకు కనబడతాడు. అక్కడ నిస్సత్తువతో నీరసంగా ఉన్నటువంటి దానియేలుకి శక్తినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, కాపాడతాడు. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనము, లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి మరియ తల్లికి, జకరియాకి ఏ విధంగా శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చాడో మన జీవితాలలో కూడా శుభవర్తమానాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, గబ్రియేలు దేవదూత నుండి మనం నేర్చుకునేటువంటి అన్నిటికంటే ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క సందేశం వచ్చినప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా ఆలకించాలి, విశ్వసించాలి, అనుసరించాలి. దేవుని యొక్క దూత సందేశాన్ని మోసుకొని వచ్చినప్పుడు మరియ తల్లి ఆలకించింది, విశ్వసించింది, దేవుని కార్యాన్ని జరిపించింది. మన జీవితాలలో కూడా ప్రియులారా ఏదైనా అవసరమైనప్పుడు గబ్రియేలు దూత మన సంరక్షకుడిగా ఉంటాడు. ఇజ్రాయేలు సంరక్షకుడు, మనకు తోడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ గబ్రియేలు ద్వారా గొప్ప గొప్ప దీవెనలు, శుభవర్తమానాలు మనం పొందుకోవచ్చు. అవసరమైనటువంటి వాటి కొరకై గబ్రియేలు దూత ద్వారా ప్రార్థించుకోవచ్చు. రెండవది ప్రియులారా రఫాయేలు దేవదూత. యెహోవా రఫా అంటాం మనం. రఫా అనగా స్వస్థపరచువాడు, రఫాయేలు అనగా దేవుని యొక్క స్వస్థత. ముఖ్యంగా ఈ రఫాయేలు దేవదూత గురించి తోబీతు గ్రంథం నిండా మనకు కనబడతాడు. మొదటిగా ప్రియులారా ఈ రఫాయేలు దేవదూత తోబయా యొక్క భార్య కాబోతున్నటువంటి ఆ సారా దగ్గర ఉన్నటువంటి అస్మోడియస్ దయ్యాన్ని పారద్రోలాడు, స్వస్థతనిచ్చాడు. ఆ తరువాత కళ్ళు పోయినటువంటి తోబీతుకి మరలా స్వస్థతనిచ్చి కళ్ళు తీసుకుని వచ్చాడు.
అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, తోబయాకి ఒక స్నేహితుడిగా, ఒక తోడుగా, ఒక వెంటగా ఉండి నడిచాడు. రఫాయేలు దేవదూత అనగా దేవుని యొక్క స్వస్థత. నీ జీవితంలో అనారోగ్యం ఉందా? నీ కుటుంబంలో అనారోగ్యం ఉందా? రఫాయేలు దేవదూత కొరకే ప్రార్థన చేయి. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకో. ఏ రీతిగానైతే సైతాను బంధకాలలో ఉన్నారా, రఫాయేలు దేవదూత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకో. తోబితు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, రఫాయేలు సారా వద్దకు పంపబడ్డాడు. ఆమెను తోబియాకు భార్యగా వచ్చేటువంటి విధంగా మలచాడు. కుటుంబాలలో వివాహాల కొరకే ప్రార్థన చేసుకోవచ్చండి. ఆ తర్వాత అస్మోడియస్ దయ్యాన్ని ఆమెలో నుంచి పారద్రోలాడు. రెండవది ప్రియులారా, ఈ దేవదూత తోబయాకి తోడుగా, స్నేహితుడిగా, అండగా, దండగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. స్వస్థత కొరకై ఈ రఫాయేలు దేవదూతను ప్రార్థన చేయండి. ఇక మూడవది అతి ముఖ్యమైనటువంటి దేవదూత మిఖాయేలు దేవదూత. దేవుడు అంతటి వాడు. మిఖాయేలు అనగా దేవుని శక్తి అంతటి వాడు అంటండి. నిజమే, వెరీ పవర్ఫుల్ మిఖాయేలు దేవదూత. ఈ మిఖాయేలు దేవదూత గురించి బైబిల్ గ్రంథంలో మనం పలుచోట్ల చూస్తామండి. ముఖ్యంగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, మిఖాయేలు మీ ప్రజల సంరక్షకుడిగా ఉంటాడు. ఇజ్రాయేలు సంరక్షకుడు మిఖాయేలు దేవదూత. ఇశ్రాయేలు మీద ఈగలు వాలనీయడు. బళ్ళాన్ని పట్టుకొని సైతాలను కొల్లబడుస్తుంటాడు. ముఖ్యంగా మిఖాయేలు దేవదూత గురించి మనం తెలుసుకోవాలంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయాన్ని చదువుకోవాలి. ఏం జరిగింది అక్కడ ఒకసారి చదువుకుందాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము. అంతట పరలోకమున యుద్ధము జరిగెను. మిఖాయేలు దేవదూత అతని దూతలు ఆ మహాసర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కానీ ఆ మహాసర్పమును దాని దూతలను ఓడిపోయిరి. మిఖాయేలు దేవదూత అంటే మామూలు కాదండి. మీరందరూ కూడా ప్రతిరోజు కొద్దిసేపు ఆ మిఖాయేలు దేవదూత ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోండి. సైతానుడు గడగడ వణుకుతాడు మిఖాయేలు దేవదూతను చూస్తే. కారణం, లూసిఫర్ని దేవుని పక్షాన పోరాడి ఓడించింది మిఖాయేలు దేవదూత. ఇక మనం చదువుకున్నాం కదా, మిఖాయేలు తన తోటి దూతలతో ఆ ఘట సర్పంతో పోరాడి కొల్లబొడిచాడు. చాలా సంతోషం. మనకి గుంటూరు మిత్రాసనంలో ఒక సెయింట్ మైకల్ చర్చిని కట్టారు. దాని ఎదురుగా మిఖాయేలు దేవదూత స్వరూపం, నిలువెత్తు స్వరూపం మనకు కనబడుతుందండి. ప్రభునందు ప్రియులారా, వీరందరూ దేవుని యొక్క శక్తికి ప్రతినిధులు. ప్రియులారా, మిఖాయేలు దేవదూత ఏం చేస్తాడో తెలుసా? నీ ఆత్మ కొరకై పోరాడతాడు. నీ ఆత్మ దేవుని పక్షాన ఉండాలని, నీ ఆత్మ దేవునికి చెందాలని పోరాడతాడు. మనం యూదా పత్రికలో ప్రకటన గ్రంథానికి, దర్శన గ్రంథానికి ముందు ఉంటుందండి ఆ పత్రిక, చిన్న పత్రిక. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, మోషే ఆత్మ కొరకై మిఖాయేలు దేవదూత పోరాడాడంటండి. చదువుకుంటే వాక్యాన్ని, యూదా గ్రంథము 1వ అధ్యాయం, యూదా లేఖ 1వ అధ్యాయం 9వ వచనం, మిఖాయేలు మహాదూత మోషే శరీరమును గురించి అపవాదితో వాదించాడు. ఆ తరువాత ఏమన్నాడంటే సైతానుతోటి, దేవుడు నిన్ను గద్దించుగాక అని చెప్పాడు. మిఖాయేలు దేవదూత సైతానును ఓడిస్తాడు. మీ ఇళ్లలో చీకటి శక్తులున్నాయని, బాధలున్నాయని, కష్టాలున్నాయని అనుకుంటున్నావా? మిఖాయేలు దేవదూతను ఆహ్వానించి సైతానుడు పారిపోతాడు, తోకముడుస్తాడు. ఎవరో ఏదో చేశారు, ఏదో, ఈ భయాలు వద్దు. మనం చేయాల్సింది దేవుని పక్షాన, మన పక్షాన ఉండేటువంటి దేవదూతలు. ప్రియులారా, ప్రభు అంటాడు చాలా చోట్ల, స్వయంగా ప్రభువుకే లూకాసు వార్త 3వ అధ్యాయంలో ప్రియులారా, ఆయన సాతాను చేత శోధించబడిన తర్వాత తపస్కాలను చదువుకుంటాం. 3 శోధనలు దేవదూత వచ్చి అతనికి పరిచర్యలు చేశారు. అదేవిధంగా ఆయన
గెత్సెమనే తోటలో ఆవేదన పొందిన తర్వాత ఆయనము రక్తము చెమట బిందువులాగా నేల మీద పడ్డ తర్వాత మరలా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేశారని మనం చదువుకుంటాం. అదే గెత్సెమనే తోటలో యూదా ఇస్కారియేతు యూదులతో పాటు వచ్చి అతను బంధిస్తున్నప్పుడు పేతురు సేవకుడు కూజా అనే సేవకుని యొక్క చెవి తెగ నరికినప్పుడు ప్రియులారా, ప్రభు ఏమంటాడు? నేను ఆ తండ్రిని ప్రార్థింపలేను అనుకుంటుండేవా? ఆయన దేవదూతలను పంపి వీరిని అందరినీ నాశనం చేయలేడు అనుకుంటేవా? దేవదూతల గురించి ప్రభువే మాట్లాడతాడు. ఇంకా ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 చోట స్పష్టంగా మాట్లాడతారు. పరలోకంలో దేవదూతల సమక్షంలో ఎక్కువ ఆనందం ఉంది. ఒక పాపి పశ్చాత్తాపం పొందినప్పుడు వారిలో మహాదూతలు ఈనాడు మనం పండగగా చేసుకుంటున్నటువంటి గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలు దేవదూతలు. వారి సంరక్షణ మనకి మన కుటుంబాలకి కావాలి. గాబ్రియేలు అనగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శుభవార్తమానాన్ని తెచ్చేటువంటి వాడు, మన కుటుంబాలకు శుభవార్తమానాన్ని తెస్తాడు. రఫాయేలు అనగా యెహోవా రఫా, స్వస్థపరిచేటువంటి వాడు, స్వస్థత తెచ్చేటువంటి వాడు రఫాయేలు దేవదూత. మిఖాయేలు దేవునితో సరిసమానుడు, దేవుని శక్తితో సరిదూగేవాడు. ఆ దేవుడిచ్చాడు తనకు అంతగా పోరాడటానికి, తన పక్షాన పోరాడమని శక్తినిచ్చాడు. నీ కుటుంబంలో వేదనలు, శోధనలు ఉన్నాయా? మిఖాయేలు దేవదూత. నీ కుటుంబంలో అనారోగ్యం ఉందా? రఫాయేలు దేవదూత. నీకు దీవెనలు కావాలా? దేవుని శక్తి కావాలా నీకు? గాబ్రియేలు దేవదూత. ప్రార్థన చేసుకుందాం. వీరు ముగ్గురు కూడా ప్రియులారా, వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మనందరినీ కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీని కూడా చల్లగా దీవించాలని వారి యొక్క మధ్యస్థ శక్తి ద్వారా మనల్ని దీవించమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మేము నీ మహాదూతలైనటువంటి గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలు యొక్క పండగను కొని ఆడుకుంటుండగా వారి ద్వారా మీరు ఈ ప్రపంచానికి, మాకు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ప్రసాదిస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. మాకు మీ యొక్క వరప్రసాదాలని, మీ శుభవర్తమానాన్ని, మీ ఆశీర్వాదాలని, మీ శక్తిని గాబ్రియేలు దూత ద్వారా సమృద్ధిగా పంపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా రఫాయేలు దేవదూత ద్వారా, రఫా స్వస్థపరచువాడి ద్వారా మాకు స్వస్థతనివ్వండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు మరి సాతాను చేత పీడించబడుతున్నారు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు. అటువంటి వారిని మిఖాయేలు దేవదూతను పంపి ప్రభువా సాతాను నాశనం చేసి వారి జీవితాలలో, వారి బ్రతుకులలో శాంతిని, సమాధానం నెలకొల్పండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా చల్లగా దీవించండి. నీ ఆత్మీయ వరాలతో నీ దూతల ద్వారా పంపించిన సంరక్షించండి ప్రభువా. మా చుట్టూ కూడా, నీ బిడ్డలమైన మా చుట్టూ కూడా నీ దూతలను సంరక్షణగా ఉంచుతావని ప్రభువా కీర్తనాకారుడైన దావీదు పలికి ఉన్నాడు నాయన. ప్రభువా నీవే స్వయంగా పలికావు. చిన్నారి బిడ్డల గురించి మాట్లాడుతూ వారి దూతలు ఎల్లవేళలా నా తండ్రి సమక్షంలో వారి కొరకే ప్రార్థన చేస్తారని పలికావు తండ్రి. నీవు మాకందరికి కూడా దూతలను ఇచ్చావు మా సంరక్షకులుగా, కానీ మేమే పట్టించుకోవట్లేదు అయ్యా. వీళ్ళ మాట వింటలేదు, వీళ్ళ స్వరాన్ని వింటలేదు ప్రభువా. మాకు నేర్పించండి. ఓ మా సంరక్షక దూతలారా, మాకు తోడుగా ఉండండి, మమ్మ బలపరచండి. ఆపద సమయంలో, ఆత్మ ఆపదలో ఉన్నప్పుడు ఆత్మీయంగా మమ్మ కాపాడండి. మాకందరికీ కూడా దూతలను ప్రసాదించేటు మహా గొప్ప దేవుడైనటువంటి యేసునాథుని అతి పరిశుద్ధ నామమని మనలన్నిటిని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకరి కొరకై ఒకరం ప్రార్థన చేసుకుందాం. ఒకరికొరకై ఒకరు మంచిని కోరుకుందాం. ముఖ్యంగా ప్రార్థనలు ఏకీభవించి వాక్యము ద్వారా బలపడి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను నా పూజల్లో ఎక్కడ కూడా. మీరు కూడా నన్ను మీ యొక్క ప్రార్థనలు గుర్తుంచుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసి ఆత్మీయంగా బలపడి దేవుని కృపను పొందుకునేలాగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ సంతోషంగా ఉండండి. దేవుని దీవించుగాక, ఆమెన్.